ఎన్టీఆర్ జిల్లా ఎరుకోపాడులో వివాహితపై అత్యాచార ప్రయత్నం చేశాడు. అదే గ్రామానికి చెందిన సొరగం శ్రీనివాసరావు అనే వ్యక్తి. విషయం బయటకు చెప్తే తనను తన భర్తని పిల్లలను చంపేస్తానని బెదిరించాడని బాధిత మహిళ చెప్తోంది. భర్త సాయంతో తిరువూరు పిఎస్లో ఫిర్యాదు చేసింది. బుధవారం ఫిర్యాదు చేస్తే ఇప్పటివరకు తమకు న్యాయం చేయలేదని బాధితురాలు వాపోతున్నారు. తమకు న్యాయం చేసి నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితురాలి భర్త డిమాండ్ చేస్తున్నారు. చిన్నపాటి సెక్షన్లు పెట్టి కేసులు నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని వాపోతున్నారు. సొరగం శ్రీనివాసరావు 4 నెలల కింద కూడా ఇచ్చిన ఇబ్బంది పెడితే రేషన్ కోసం వస్తే మా ఆయన వార్నింగ్ ఇస్తే తప్పైందని అన్నారు సార్. మొన్న ఎవ్వరులేని బజార్లో ఎవ్వరులేని టైం చూసి ఆదివారం మధ్యాహ్నం 1 తారీఖు 2వ నెల ఆదివారం మధ్యాహ్నం 2 గంటల మధ్యలో చేసింది సార్. ఇట్లా భుజాల మీద చేతి వేసి ఇబ్బంది పెట్టిండు. ఊళ్ళందరూ కొత్త నేను చంపుతా, నీ మొగ్గుని కూడా చంపుతాను అంటుంది సార్. నా భార్యని ఇబ్బంది పెట్టబోతే ఆ రోజు సాయంత్రమే నాకు చెప్పింది. నేను ఆయన మందలించడం జరిగింది, తప్పైంది, ఇంకొకసారి మీ ఇంటికి వెళ్ళి కానీ మీ భార్య వైపు కానీ చూడనని చెప్పారు. అదే విషయం మా తల్లిదండ్రులకు కూడా చెప్పాను. ఆడపిల్లగాళ్ళు ఉన్నారు, ఇబ్బంది పడతాం లేదు, గద్దాంచి చెప్పాము కదా, ఇది ఒకసారికి చూద్దామని అనుకొని మేము ఇంకా ఎవరికి చెప్పుకోలేదు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా మమ్మల్ని తిప్పుతూనే ఉన్నారు. రేపు వస్తాం, ఎల్లుండి వస్తామని అంటున్నారు. మొన్న కానిస్టేబుల్ సార్ వాళ్ళు ఎరుకోపాడు వచ్చి అన్నీ రాసుకొని వెళ్ళారు. రాత్రి నిన్న స్టేషన్ కాడికి వస్తే ఏదో రిపోర్టు తీసుకున్నట్టుగా అట్లా రాసుకున్నారు. మీరు వెళ్ళండి అని చెప్పారు. మేము రేపు ఉదయం నేను వస్తాను మీ ఇంటికి, మీరు వెళ్ళిపోండి అంటే మేము వెళ్ళిపోయినాం సార్. మాకు ఎటువంటి న్యాయం జరగట్లేదు.